కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే, లేదా మీరే నష్టపోతారు. తర్వాత మీ ఇష్టం. కుంభరాశి వారికి ఈ సమయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూసేయండి. అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడే మీకు మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చేరుతుంది. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా సపోర్టింగ్గా ఉంటుంది. కుంభరాశి వారు రాశి చక్రంలో 8వ రాశి. వైశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు నక్షత్రం. ఇక 4 పాదాల కింద జన్మించిన వారు కుంభరాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంలో మీ కెరియర్కు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎక్కువ సమయం పనిచేయటం వల్ల కూడా మీకు అదనపు బాధ్యతలు తీసుకురావటం జరుగుతుంది. ఇక వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ చేసే ప్రదేశాల్లో పనిలో కానీ కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదనపు పనులను నివారించడానికి ఇతరుల పనుల్లో మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఈ కాలంలో విజయం సాధించటం కోసం మీకు కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మీరు పదే పదే ప్రయత్నిస్తే మంచిది. ఇక అది మీకు మంచి విజయాన్ని కూడా చేకూరుస్తుంది. ఇక ఆర్థికంగా కూడా ఈ కాలం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఆదాయంలో పెరుగుదలను కూడా చూస్తారు. కానీ వినోదం, పిల్లల ఆరోగ్య, రుణ చెల్లింపులకు కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు మంచి రోజులు ఉన్నాయి. పనికిరాని వస్తువులు కొనుగోలు ఇంకా వినోదం కోసం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కోలుకుంటారు. ఇక పెద్ద ఆందోళనలు ఆశించబడవు. చర్మం, మూత్ర గ్రంథులకు సంబంధించిన ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. ఇక పిల్లలు, ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపటం ద్వారా కుటుంబ జీవితం అనేది మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఒక కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు. ఈ విషయంలో మీరు ఎంతో ధైర్యంగా ఉండాలి. మీరు మీ భాగస్వామి జీవితంలో, ముఖ్యంగా వారు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కూడా చేస్తారు. వ్యాపార యజమానులు ఈ సమయంలో సగటు ఫలితాలను ఆశించవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం, తక్కువ రాబడిని పొందటం జరుగుతుంది. సమగ్రమైన పరిశోధన అనేది అవసరం. విద్యార్థులకు, పేదల ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభించటంతో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఫలితంగా వారికి నచ్చిన అంశాలలో, ముఖ్యంగా వారికి నచ్చిన సంస్థల్లో కూడా ప్రవేశం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారు కష్టపడి చదవటం వల్లే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి వారు అనేక విషయాలలో, ముఖ్యంగా ఎన్నో వ్యాపారాలలో విజయం సాధించటం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ కుంభరాశి వారు ఉద్యోగం చేస్తే కనుక మరి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కుంభరాశి వారు వారి జీవితంలో ఎంతో ఉన్నతమైన క్రమశిక్షణతో ఉంటారు. వెలుగులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఏ పనిలో అయినా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండదాన్ని ప్రాధాన్యత ఇస్తారు. ఇక కుంభరాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది. ఇక సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే మీకు అంత మంచిది. వచ్చిన సదా అవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని రకాల సుఖాలు పంచుకుంటే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇక కుంభరాశి వారు గ్రహాల సమయంలో ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారం రోజున శనగలు దానం చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కూడా కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇక మీకున్న ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక దీనిని తగ్గించుకోండి. మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఇక వైశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగానే ఉంటుంది కనుక ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయం, వివేకం కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయటంలో వీరికి వేరే పోటీ. ఇక సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఇంట్లోనూ బయట 2 చోట్ల రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ఎంతో మృదుమధురంగా మాట్లాడతారు. చేసే నక్షత్రంలో జన్మించిన వారు వారి యొక్క విషయానికి వస్తే వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. అయినా కూడా అల్ప సంతోషాలని చెప్పొచ్చు. వీరికి కోపం అయితే ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లబడి
స్థిరపడిపోతారు. వీరు మంచి ధర్మం గుణం కలిగి ఉంటారు. ఇక వ్యవహారిక జ్ఞానం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ కుంభరాశి వారిలో ఇంకా పెళ్లి కాని వారు కనుక ఉండుంటే కుజగ్రహానికి కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఆ గ్రహం నుంచి దోషాల నుంచి విముక్తి పొందొచ్చు. వాస్తవానికి కుజుడు అంటే అంగారక గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉండాలంటే ఇక కుజగ్రహ దోషం ఉందని చెబుతూ ఉంటారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే జన్మరాశిలో 1, 2, 4, 8, 11, 12 పాదాలలో అంగారకుడు ఉత్తిష్ట వేస్తే కుజదోషం ఉన్నట్లే. అయితే ఇది కొంతమందికి మాత్రమే పరిమితం కాదు, ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు సంభవిస్తుంది. ఇక మంగళవారం నాడు జన్మించే వారికి ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుంది. అంగారకుడిని ఆత్మగౌరవం, అహంకారం, శక్తి, గౌరవానికి సూచికగా భావిస్తారు. కానీ ఈ గ్రహం జాతకంలోకి చేరిన తర్వాత చాలామందికి కొన్ని ప్రతికూల పరిస్థితులను చూడాల్సి వస్తుంది. పెళ్లి పనే కాకుండా మానసిక ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై కూడా ఈ గ్రహం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి. పెళ్ళైన జంటలు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కుజుడి ప్రభావం పాదాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. జన్మరాశిలో కుజుడు 1వ పాదంలో ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తులు దూకుడు ప్రదర్శిస్తారు. మీరు చాలా ఆగ్రహంగా, క్రూరంగా ఉంటారు. వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక 2వ పాదంలో కుజుడు అంటే కుటుంబ ఆర్థిక సమస్యలు తప్పవు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు. ఇక మీ ఈ పాదంలో 5, 8, 9 స్థానాలలో అంగారకుడు కనుక ఉండినట్లయితే కనుక వారికి పుట్టే పిల్లలపై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇక 7, 10, 11 స్థానాలలో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలు అనేవి తప్పవు. అంగారకుడు 7వ స్థానం 7వ పాదంలో ఉన్నట్లయితే కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వ్యక్తులకు పెళ్లాడితే కనుక అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారాలను పండితులు సూచిస్తారు. అంగారకుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడవచ్చని, మంగళవారాలు నిష్టగా ఉండాలని చెబుతున్నారు. ఇదే రోజున హనుమంతుడికి సైతం పూజలు చేయాలని చెబుతున్నారు. అయితే మీ సమస్యను ఆధారంగా చేసుకుని పూజలు, దాన కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మీ సమస్యను పండితులకు వివరించడం ద్వారా ఈ దోషం నుంచి పరిహార మార్గాలను పొందొచ్చు. కనుక పెళ్లి కావటం లేదని బెంగవద్దు. మీ వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయని ఆందోళన కూడా వద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోండి. కేవలం ఈ నమ్మకాల మీదే ఆధారపడకుండా ఏవైనా మానసిక సమస్యలతో కూడిన మీరు బాధపడుతున్నట్లయితే కనుక తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ప్రతిరోజు కూడా దక్షిణ దిక్కుగా 3 వృత్తాల దీపం పెట్టి అంగారక స్తోత్రం కానీ జపం కానీ చేయటం వల్ల కుజగ్రహ దోష నివారణ అనేది జరుగుతుంది. శుక్లపక్ష మంగళవారం ప్రారంభించి 18 వారాలు ఉపవాస నియమం పాటించాలి. పగలంతా నియమంగా ఉండి ముఖ్యంగా ఉపవాసం ఉండి అంగారక స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కవచం కానీ పాటించాలి. దీనివల్ల మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.